హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మీ ముందుకి కొంగరకలానికి అతి సమీపంలోనే, అలాగే మనకు రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13, బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ 12కి అతి దగ్గరలోనే ఒక మెగా లేఅవుట్ అయితే ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. సో మనతోటి ఎంఎంపీ ప్రభాకర్ సార్ అయితే మనతోటి ఉన్నారు. సార్ని అడిగి ఈ వెంచర్ లొకేషను, చుట్టుపక్కల హైలైట్స్, సో సార్ని అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అండి. నమస్తే అండి. సో ప్రజెంట్ మనం ఏ లొకేషన్లో ఉన్నాం సార్? సార్ మనము ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి కొంగరక రెవెన్యూకి సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నామండి. ఇది ఎగ్జాక్ట్లీగా మనకు 330 ఫీట్స్ పోయినటువంటి గ్రీన్ఫీల్డ్ రోడ్కి నియరెస్ట్గా ఉన్నటువంటి సైట్ అండి. హెచ్ఎండిఏటిఎస్ రేరా తోటి మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఓకే. సో ఇప్పుడు 330 ఫీట్ ఏదైతే మీకు రోడ్డు రావిర్యాల రతన్ టాటా రోడ్ ఉందో అది మనకి ఎగ్జాక్ట్గా ఎంత దూరంలో ఉంటుంది సార్? మనకు ఎగ్జాక్ట్లీ ఈ సైట్ నుంచి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నటువంటి ప్లేస్ నుంచి ఎగ్జాక్ట్లీ 2.5 డిస్టెన్స్లోనే మాత్రమే ఉండడం జరిగింది మనకు. అంటే చాలా నియర్ బై ఉంటాం, చాలా దగ్గరగా. దాంతోపాటు దానికి ఆపోజిట్లో ఎగ్జాక్ట్లీ మనకు కలెక్టర్ ఆఫీస్ కూడా ఉండడం జరిగింది. అదే కాకుండా దాని ఆపోజిట్లో ఎగ్జాక్ట్ మళ్ళీ ఆపోజిట్లో ఫాక్స్కాన్ ఉండడం జరిగింది. నెక్స్ట్ మనకు కేన్స్ కూడా ఇక్కడనే, అంటే జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ కేన్స్ కూడా ఉండడం జరిగింది అనమాట. ఓవరాల్ కూడా మీరు చెప్పారు కదా, ఎగ్జాక్ట్లీ 13 నుంచి రావచ్చు, ఎగ్జిట్ 12 నుంచి కూడా రావచ్చు. మనం టోటల్ హైవే ఫేస్తో వచ్చినటువంటి సైట్స్ అండి. ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు సేమ్ యాజ్ స్టేజ్గా ఇక్కడ ఉన్నటువంటి, అదే కాకుండా అవుట్ అంటే ఓఆర్ఆర్ అవుట్ మనకు వండర్లా కూడా ఉండడం జరిగింది. అవును అవును. అదే అలాగే సార్, ఎందుకు ఈ వెంచర్ నేమ్ టెక్ వ్యాలీ అని ఎందుకు పెట్టారు అసలు? ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో హైయెస్ట్గా ఉన్నటువంటి ఏరియా, అంటే ఇంత ముందుకు ఎలా అయితే మనం గచ్చిబౌలి ఎలా ఉందో, తర్వాత ఇప్పుడు ఆదిబట్ల వచ్చింది, ఆదిబట్లకు నియరెస్ట్గా ఉంది కాబట్టి ఒక విలువతో ఉన్నటువంటి వాల్యూస్ పెరుగుతున్నాయి కాబట్టి మనం వాల్యూ పెరుగుతుంది, ఒక మీనింగ్ వచ్చేటట్లు ఆ విధంగా మనం తీసుకోవడం జరిగింది. ఎక్సలెంట్గా ఇప్పటికే సేల్స్ 30% క్లోజ్ కావడం కూడా జరిగిందండి. ఈరోజు మీకు చెప్పాను, ఈరోజు స్పెషల్గా కస్టమర్ మేళ పెట్టడం జరిగింది. అవును, ఇప్పుడు మేము వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ 5-6 బుకింగ్స్ కూడా ఆల్రెడీ మీరు కంప్లీట్ చేశారు కాబట్టి. అలాగే ఈ మనకు చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ జోన్ ఎలా క్రియేట్ చేయబోతున్నాం ఇన్ ఫ్యూచర్లో, ఒక 5 years 6 years? మీకు చెప్పాను కదండి, ఇప్పుడు ఫాక్స్కాన్ అనేది 1.5 lakhs ఉన్నటువంటి పాపులేషన్, అంటే ఎంప్లాయీస్ దొరికేటువంటిది. కేన్స్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. మీరు చూడవచ్చు ఇక్కడ వచ్చి మీ కస్టమర్స్ మీరు తీసుకోవాలనుకుంటే మా సైట్ విజిట్ కంటే ముందు మీకు చెప్పేటువంటి ఏరియాని చూసి మా సైట్కి రావచ్చు. ఎగ్జాక్ట్గా అంత దైనంగా తీసుకున్నటువంటి సైట్ అండి. మీరు అక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ ప్లాట్ సెలెక్షన్ చేసుకోవచ్చు. జస్ట్ లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇదే కాకుండా ఎక్కడైనా కేమ్స్ కావచ్చు, ఆదిబట్ల జస్ట్ మీకు ఇంతకుముందు తెలిసాను, మొత్తం సాఫ్ట్వేర్ అంతా బెంగళూరు నుంచి ఇప్పుడు ఆదిబట్లకు షిఫ్ట్ కావడం జరిగింది. చాలా టీసీఎస్ అక్కడ ఇంకో 50,000 మంది ఎంప్లాయీస్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ విల్లాస్ కూడా కట్టుకోవచ్చు, మీ అపార్ట్మెంట్స్ కట్టుకోవచ్చు. దేనికైనా హెచ్ఎండిఏటిఎస్ రేరా తోటి విత్ బ్యాంక్ లోన్ తోటి కూడా మేము ముందుకు రావడం జరిగింది అనమాట. అలాగే రెంటల్ అనేది బాగా ఈ మధ్య ఈ ఏరియాలో స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఎంప్లాయీస్ చాలా మంది ఇక్కడ ఆల్రెడీ ఒక 1000 బస్సెస్ వరకు తిరుగుతున్నాయి. ప్రజెంట్ ఎంప్లాయీస్ వస్తున్నారు పోతున్నారు కాబట్టి వాళ్ళందరికీ నివాసాలంటే ఈ సరౌండెడ్ బై గేటెడ్ కమ్యూనిటీలో చూస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి దీంట్లో తీసుకుంటే ఎలా రెంటల్ బెనిఫిట్ ఎలా రావచ్చు? ఇంకొకటి దానికంటే ముందు మీకు చిన్న విషయం ఏం చెప్పాలి, మనకి ఇక్కడ సైట్ నుంచి మంగళపల్లి గేట్ అనేది చాలా హాట్ కేక్ ఉన్నటువంటి ఏరియా. ఎందుకంటే అక్కడ ఫుల్గా శ్రీ హిందూ కాలేజెస్ అండ్ భారత్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఉన్నాయి. మీరు వస్తూ రన్నింగ్లో మీకు కనిపిస్తుంటాయి. ఎన్ని బిల్డింగ్స్ అంటే ఒక 300 స్క్వేర్ ఎంతో అపార్ట్మెంట్లు చేసుకొని రెంటెడ్కి ఇస్తున్నారు. అక్కడికి ఇక్కడ జస్ట్ 3 kilometers అండి. ఎంత ఒక స్టూడెంట్స్ అనేది ఎక్కడి నుంచి అయినా మంచి ఏరియా ఉంటే ఎక్కడైనా ఉండే అవకాశం ఉంది కాబట్టి అన్ని విధాలుగా రెంటెడ్ తీసుకొని మీరు ఇప్పుడు తీసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోవచ్చు అండి. రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ రెడీగా ఉంది. వర్క్ కూడా 50% కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. అలాగే సార్, ఇది ఎన్ని ఎకరాల్లో వేశారు ఈ వెంచర్? ఇది మొత్తం వచ్చేసి 6.8 acres తీసుకోవడం జరిగింది. కంప్లీట్గా మనకు హెచ్ఎండిఏటిఎస్ రేరా ప్రకారం, అప్రూవల్ ప్రకారం ఏమైతే డెవలప్మెంట్స్ ఉంటాయి అన్ని మేము కంప్లీట్గా సీసీ రోడ్స్తో ఇవ్వడం జరుగుతుంది. చుట్టూ ఫెన్సింగ్ మీకు ఆల్రెడీ కనిపిస్తుంటుంది. కాంపౌండ్ వాల్ రెడీగా ఉందండి. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే కంప్లీట్ అయిపోతుందండి. దాన్ని బట్టి మనం ఇక్కడ కమ్యూనిటీ లాగా మనకు, అంటే ఒక కమ్యూనిటీ ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ క్రియేట్ చేయబోతున్నారు అనండి. ముందు అదే కాకుండా ఇప్పుడు సైట్ ఎంటర్ అవుతుంటే మీకు 150 రోడ్ ఉంటుంది, మనకు 150 feet వైడ్ రోడ్ ఎగ్జాక్ట్లీ ఉంటుంది. దానికి చుట్టూ
మన ఏరియాలో చూడండి మీరు టోటల్గా ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్ చుట్టూ వెంచర్సే ఉన్నాయి. అవును, అన్ని ventures ఏ చూస్తుంటే కూడా వెంచర్సే ఉంటాయి. అంటే రేపు ఈ రోజు చేసినటువంటి రూపాయి రేపు ఖచ్చితంగా ఒక 2-3 ఇయర్స్లో మీకు 100% రెట్లు పెరిగే అవకాశం 100% ఉందండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్. అంటే ఈ ఏరియాలో మీరు ఎందుకు ఎంచుకోవడం జరిగింది సార్? ఈ వెంచర్ ఇక్కడ వేయాలని ఎందుకు మీకు ఇక్కడ విషయం వచ్చేసి ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది. దాంతోపాటు గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది మనకు ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి అనుసంధానం చేస్తుంది. దాంతో పాటు ఇంకొక విషయం, మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే 20 డేస్ క్రితం మీకు వచ్చినటువంటి న్యూస్ ఎక్స్ప్రెస్ వే, ఇది మనకు అమరావతికి అంటే మనకు గ్రీన్ ఫీల్డ్ రోడ్ నుంచి ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి పోయేటువంటి రోడ్ కూడా జస్ట్ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో పోవడం జరుగుతుంది. సూపర్. ఇక్కడ మనకు ఆ విధంగా డెవలప్మెంట్ చాలా ఉన్నాయి. ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ అండి. మంచి ప్రైమ్ లొకేషన్, ఎగ్జాక్ట్ చెప్పాలంటే ప్రైమ్ లొకేషన్. అంటే లిమిటెడ్ ప్లాట్సే ఉన్నాయి, సో మంచి లొకాలిటీలో ఉంది. అలాగే మీకు ల్యాండ్ స్కేపింగ్ కూడా చాలా బాగా బ్యూటిఫుల్గా చేస్తున్నారు. కంప్లీట్లీ ల్యాండ్ చూసుకున్నట్టయితే కంప్లీట్లీ రెడ్ సాయిల్ అనమాట. చాలా అద్భుతమైన ప్రదేశంలో, అది కూడా మనకి ఓఆర్ఆర్కి అతి దగ్గరలోనే మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, అలాగే రోడ్ యాక్సెస్ కూడా అప్కమింగ్ రోడ్స్ కానీ అవన్నీ చాలా నీట్గా అంటే ఆర్గనైజ్డ్గా డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది సార్. అలాగే సార్ ఇది మనకి 4th సిటీ ఫ్యూచర్ సిటీ అంటున్నారు, అది నిజంగా అక్కడ 4th సిటీ ఫ్యూచర్ సిటీ అవుతుందా? అంటే ఒక అపోహ ఉంది ప్రతి కస్టమర్ వస్తున్నారు, నిజంగా అవుతుందా అవ్వదా అనేది డౌట్ కూడా ఉంటుంది. మన వెంచర్ కూడా ఎంత దూరంలో ఉంటుంది దానికి? మీరు చూస్తున్నారు కదా, మీరు చెప్తున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ రోడ్ మీరు లైవ్ గా చూసుకోవచ్చు, నేను చెప్పాల్సిన అవసరం లేదండి. మీరు గ్రీన్ ఫీల్డ్ రోడ్ చూడండి. ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి ఎఫ్సిడి ఆఫీస్ మొన్న రీసెంట్లీ ఓపెన్ చేయడం జరిగింది. స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. మీరు అనుకున్నంత అపోహలు కాదండి. ప్రజెంట్ ఆల్రెడీ 2 years లో ఎస్టాబ్లిషన్ గవర్నమెంటే ఆల్రెడీ ఫ్యూచర్ సిటీ పోలీస్ స్టేషన్స్ కూడా చేయడం జరిగింది. మీరు అన్ని అపోహలు అవసరం లేదండి, మీరు వచ్చి చూసుకోండి. చూసుకున్న తర్వాతనే మా సైట్ విజిట్ చేసుకోండి. కన్ఫామ్గా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏ విధంగా లాభపడతారనే విషయం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీరు వచ్చి తెలుసుకుంటే ఇంకా చాలా ముఖ్యమైన విషయం బయటపడుతుంది కాబట్టి రావచ్చు, చూసుకోవచ్చు. అలాగే సార్ బుల్లెట్ ట్రైన్ అనేది మనకి సంచలన వార్తలు వస్తున్నాయి, దాని గురించి అసలు అలైన్మెంట్ ఎలా ఉంది, అసలు ఎక్కడి నుంచి వెళ్తుంది, ఇది ఇప్పుడు మీరు రావిరాల గురించి కూడా చెప్పారు. ఎగ్జాక్ట్లీ, ఇది బుల్లెట్ ట్రైన్ వచ్చేసి మనకు సెంట్రల్ జోన్ వచ్చేసి శంషాబాద్లో తీసుకుంటున్నారు. అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 13 అంటే ఎగ్జిట్ 13 అంటే మనకు ఈ సైట్కు జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ రోడ్కి టచ్ చేస్తూ ఫ్యూచర్ సిటీ నుంచి డైరెక్ట్గా నజిక్ సింగారం నుంచి నెక్స్ట్ యాచారం, నందివనపర్తి అండ్ నక్కర్త మేడిపల్లి మాలు అట్లా తీసుకుంటూ మరిగూడ నుండి ఆలియా అలా పోతూ మనకు అమరావతి వరకు పోయేటువంటి పెద్ద రోడ్డు ఎక్స్ప్రెస్. ఇది ఆసియా ఖండంలో 2nd ప్లేస్లో. ఇక్కడ మన జంక్షన్ కూడా దగ్గరలో, శంషాబాద్ అనేది మనకు వెరీ నియర్ కాబట్టి అక్కడ సెంటర్ తీసుకోవడం జరిగింది. ఇది మాకు మేము సైట్ తీసుకున్న తర్వాత అప్రూవల్గా వచ్చినటువంటి సార్. ఇది 100% ప్రతి కస్టమర్ తీసుకోవాల్సిన ప్రైమ్ లొకేషన్ ఉన్న లేఅవుట్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే మనకి ఫ్యూచర్ సిటీ చూసుకున్నట్టయితే చాలా నియర్ బై ఉంటుంది. అలాగే మనకు ఎయిర్పోర్ట్ మేజర్గా ఏంటంటే అందరు చూసుకునేది ఎయిర్పోర్ట్కి ఎంత నియర్ బై ఉన్నాం చూసుకుంటారు. ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. అలాగే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ ఉన్న ప్రదేశం అనమాట. సో మనకి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, అలాగే మనకి అప్కమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్గా డెవలప్మెంట్ అవుతుంది. అలాగే ఆర్గనైజ్డ్గా రతన్ టాటా 330 feet రోడ్ అనేది మనకు రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ అవుతుంది. సో అలాంటి ప్రదేశంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ రోజు పెట్టే చిన్న పెట్టుబడి అది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఫ్యూచర్లో అది 1-2 లక్షల వరకు వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. సో మరొకటి సార్, అన్నీ బాగున్నాయి అంటే లొకేషన్ హైలైట్ చెప్పారు, ప్రాజెక్ట్స్ గురించి చెప్పారు. సో ప్రైస్ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అవునండి, ఈ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ 25,000 ఇవ్వడం జరుగుతుంది. ఆఫర్ ప్రైస్లో ఆఫర్ ఇస్తున్నాం. ఈరోజు స్పెషల్గా ఈరోజు కనుక బుకింగ్ ఇచ్చినటువంటి ప్రతి కస్టమర్కి మా సంస్థ నుంచి మెగా మైత్రి ప్రాజెక్ట్ నుంచి ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి. ఫ్రీ రిజిస్ట్రేషన్ అంటే ఏదో 2,000-3,000 లేదండి. మీరు ఆల్రెడీ తెలుసు కాస్ట్లీ ఏరియా ఇది. ఆల్రెడీ పర్ స్క్వేర్ యార్డ్ గవర్నమెంట్ కూడా వాల్యూ పెరిగింది కాబట్టి ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా ప్రతి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, సో మా ఛానల్ ద్వారా ఎవరైతే ప్లాట్ ఇక్కడ కొనుక్కున్న వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి మనకు ఫ్రీ రిజిస్ట్రేషన్ అయితే సార్ వాళ్ళ దగ్గర నుండి చేయిస్తారనమాట. ఇది ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆల్మోస్ట్ ₹1,00,000 వరకు వెళ్ళిపోయింది కాబట్టి సో 1,00,000 తగ్గినా కూడా మనకి ఎంతో బెనిఫిట్ చేసినట్టే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా HMDA TS రేరాన్లో మేము 70% బ్యాంక్ లోన్ రావడం జరుగుతుంది. మీరు అప్రూవల్ అంటే మీరు ఉన్నటువంటి సివిల్ని బట్టి మేము రెడీగా ఇవ్వడం జరుగుతుంది. మీరు 1/4 వచ్చేసి స్పాట్ రిజిస్ట్రేషన్కి
రిజిస్ట్రేషన్కైనా స్పాట్ రిజిస్ట్రేషన్స్కి దేనికైనా అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఈ రేట్ వచ్చేసి మీకు చెప్తున్నాను ఈరోజు మీకు 50% డెవలప్మెంట్లో ఉన్నటువంటి రేటు 25,000. మేము ఇది ఆఫర్ జస్ట్ 45 డేస్ Only 45 days. అండి. మళ్ళీ నెక్స్ట్ ఒక 3 అంటే ఆగస్ట్ ఎండింగ్ వరకు అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ అండి. 3,000 మేము పెంచాలనుకుంటున్నాం, ఎందుకంటే డెవలప్మెంట్ అవుతుంటాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మేము డిసైడ్ చేయడం జరుగుతుందండి. లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ గానే అయిపోతాయి. అదే అవునండి. లిమిట్ ప్లాట్స్ కూడా సైజెస్ మీకు కస్టమర్ కు వీలుగా చేసినటువంటి సైట్ అండి. ఇది 150 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. చాలా విల్లా 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 కాన్సెప్ట్ అదే అలా అనమాట. 200, 300 కావాలి కష్టంగా ఉంటుంది కాబట్టి 150గా చేసి అక్కడ మీకు ఎన్ని వీలు ఉంటే 300, 400 చేసుకోవడానికి ఈజీగా ఉన్నటువంటి సైట్ అండి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏ ఇయర్ నుంచి ఇస్తున్నారు సార్? మనం 54 నుంచి ఎక్కడైనా హెచ్ఎండి అంటే వెళ్తున్నామంటే అప్రూవల్ లేఅవుట్ అండి. మీకు తెలియని విషయం కాదు. ఉన్నటువంటి రూల్స్ ప్రకారం లింక్ బుక్స్ అన్నీ మీకు అన్నీ అవైలబుల్లో మా కంపెనీ దగ్గర ఉంటాయి. మీరు ప్లాట్ బుకింగ్ చేసిన నెక్స్ట్ క్షణమే మీరు అన్ని చెకింగ్ చేసుకోవడానికి ఆస్కారం ఉందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు అయితే వీడియో. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లో బడ్జెట్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాజెక్ట్స్ మీ ముందుకు మరీ తీసుకొస్తాను. అలాగే సార్ చెప్పినట్టు మంచి ఫ్రీ రిజిస్ట్రేషన్ తోటి ఉంది. అలాగే చాలా లో బడ్జెట్లో 25,000 per square yard, అది కూడా మంచి ప్రైమ్ లొకేషన్లోనే హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. అస్సలు మిస్ అవ్వకండి. ఒక్కసారి అయితే సార్ని విజిట్ చేయండి. వీలైతే మీకు నాగోల్లో ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళినా ఒకసారి సార్ని కలిస్తే దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కానీ మీకు మొత్తం క్లియర్గా ఈ లేఅవుట్ చూపించి ఎక్కడ మీకు ఎలా తీసుకుంటే బాగుంటుంది అనేది మంచి ఒక గైడెన్స్ లాగా సార్ అయితే ఇస్తారనమాట. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.